హై గుండె నిండా గుడి గంటలు. ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంకా మీనా అయితే ఆ ఫైనాన్సర్ ఉన్నారు కదా, ఆయన దగ్గరికి అయితే వెళ్తుంది. ఆయన ఎవరో కాదు, చింతామణి వాళ్ళ హస్బెండ్. అక్కడ బోర్డు మీద బోర్డు ఉంటుంది, ఆవిడ చూడదనమాట. ఇంకా ఆయనకైతే చెప్తుంది, ఇట్లాగా మేము ఎలాంటి ప్రూఫ్స్ మా దగ్గర లేవు, చిన్న దగ్గర నుంచి పైకి వచ్చాం మేము. ఒక మూర పూలు అమ్మితే ₹1 ఆదాయం వస్తే ఆనందపడే దగ్గర నుంచి అలాగే గొళ్ళల్లో పూలిస్తా వచ్చాము. ఇప్పుడు 10 లక్షల రూపాయల ఆర్డర్ కూడా ఇప్పుడు నేనైతే చేస్తున్నాను. దీనివల్ల నష్టమేమీ లేదు, జోదం కాదు ఇది, డబ్బులు రాకుండా ఉండడానికి అని చెప్పేసి చెప్తుంది. ఈ మాటలు ఆయనకైతే బాగా నచ్చుతాయి. ఆయన సరే నేనైతే డబ్బులు ఇస్తాను అని చెప్పి డబ్బులు అయితే ఇస్తాడు. తోడు వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకెళ్తుంది కదా, ఆయన తమ్ముడితో కూడా అంటాడు బాగా చదువుకొని పైకి రావాలని చెప్పని. ఇట్లాగా కుటుంబం విలువ తెలిసిన వాళ్ళే ఎలాంటి తప్పులు చేయరు అని చెప్పేసి ఆయన అయితే మాట్లాడతారు. సరే అని చెప్పి హ్యాపీగా డబ్బులు అయితే తీసుకొచ్చేసి డెకరేషన్ అయితే బాగా చేస్తుంది. సూపర్ గా అనిపించింది డెకరేషన్, అదైతే బాగా చేస్తుంది అనమాట. చేసి ఇంకా బాలు కూడా ఫోన్ చేసి చెప్తుంది, చూడు డెకరేషన్ అంటే భలే ఉంది మీనా అంటే. అవును, నన్ను ఆ పెళ్లి వాళ్ళు కూడా మెచ్చుకున్నారు నన్ను అని చెప్పంటే, ఓ అవునా సూపర్ అని చెప్పని చెప్తాడు. అయ్యో దగ్గరుండి చూడలేకపోయానే అంటాడు. పర్వాలేదు అని చెప్పి వీడియో కాల్ అయితే చూపిస్తుంది. ఇంకా సూపర్ గా చేసావు మీనా అని చెప్పేసి మీనా అయితే అలా మెచ్చుకుంటాడు అనమాట. మెచ్చుకొని సరే నా అంటే వీడియో కాల్లో భలే ఉన్నావు మీనా అని చెప్పేసి అంటాడు. ఇంకా సరేలే అని చెప్పేసి మీనా వచ్చేసి సరే నేను ఫోన్ పెట్టేస్తున్నానంటే, సరే నేను నిద్రపోవాలా నాకు ఒక కిస్ ఇవ్వు అని చెప్పేసి అడుగుతాడు. సరే అని చెప్పేసి ఫోన్ లోనే కిస్ ఇచ్చేస్తుంది. ఇంకా ఫోన్ అయితే పెట్టేస్తాడు. ఇంకా మిగతా పని చేస్తున్నారు కదా వాళ్ళతో అయితే వీడియో కాల్ అయితే తీసుకుంటుంది మీనా. అంటే సెల్ఫీ తీసుకుంటుంది, వీడియో కాల్ కాదు సెల్ఫీ తీసుకుంటుంది మీనా. ఇదే పని అమ్మాయి అగ్రిమెంట్ రాసుకున్నప్పుడు కానీ వీడియో తీసుకుంటే ఇప్పుడు ఇంత అవస్థ వచ్చి ఉండదు కాదు. కొన్ని మనకి లెసన్స్ నేర్పిస్తాయి. ఎలా అయినా పెద్ద ఇలాంటి ట్రాన్సాక్షన్స్ దగ్గర కానీ ఎవరికైనా డబ్బు విషయంలో మాట్లాడుతున్నప్పుడు కానీ మనం ఒక వీడియో రికార్డ్ చేసుకోవడం కానీ ఒక వీడియో కాల్ తీసుకోవడం కానీ చేయాలి మనం. అదైతే నేను నేర్చుకున్నా, దీనివల్ల అయితే నేను నేర్చుకున్నా. ఈ సీరియల్ అయితే మనకి కొన్ని నేర్పిస్తున్నాయి కదా, అలా తీసుకుంటుంది. ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళు కూడా వచ్చేసి మీనా సూపర్ గా చేసావు మీనా డెకరేషన్ అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తారు, ఇది మనందరి కష్టమే కదా అని చెప్పేసి తను అంటుంది. ఇంకా వేరే అతను ఉన్నాడు కదా, చింతామణి తరపున ఒక అతను ఉన్నాడు కదా, అతనైతే అది ఫోటో తీసుకొని వెళ్ళి చింతామణికి చూపిస్తాడు. బెలే చేసింది చూడు మీనా అని చెప్తే, అవును చేసింది, ఈ ఆర్డర్ ఏమో నాదే, నా దగ్గర పనిచేస్తున్న కూలిలాగా ఆవిడ. ఓనర్కి వెళ్ళి చెప్తే ఓనర్ ఎవరు మీనా అని చెప్పి అడుగుతాడు, మొత్తం నాదే అని చెప్పేసి తను అంటుంది అనమాట. వాళ్ళ అసిస్టెంట్ అంటాడు, అదేంటి ఈ అమ్మాయి బాగా చేసింది కదా అంటే, ఇదిగో నా ముందు ఒకరిని పొగిడినా వాళ్ళది బాగుంది అని చెప్పినా మీకు అయిపోయింది మూడింది అని చెప్పాలంటుంది తన అసిస్టెంట్ తోటి. ఇంకా సరేలే మేడం అని చెప్పేసి ఇంకా తను కామ్ అయిపోతాడు అనమాట. ఇంకా ఆ తర్వాత తెల్లారిన తర్వాత మీనా వచ్చేసి డబ్బులు తీసుకోవడానికి అని చెప్పేసి కళ్యాణ మండపం దగ్గరకి అయితే వస్తుంది. ఇంకా పూలు డెకరేషన్ చేశారు కదా, వాళ్ళైతే మీనాకి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మేము క్లీన్ చేసేసాం మీనా అంటే, అవునా నేనైతే ఇప్పుడు డబ్బులు తీసుకోవడానికి అయితే నేను వచ్చిన్నాను, డబ్బులు తీసుకున్నాక నేనైతే ఫోన్ చేస్తాను అని చెప్పేసి మీనా అయితే చెప్తుంది. చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఉండేసి సూపర్ బాగా డెకరేషన్ చేసావు, పెళ్లి వాళ్ళకి కూడా నచ్చింది అని చెప్పి ఆయన అయితే చెప్తాడు మేనేజరు. చెప్పేసి సరే నాకు పని ఉంది నేను పోతున్నాను అంటే, డబ్బులు అంటే డబ్బులా, ఏం డబ్బులు, నేను ఎప్పుడో ఇచ్చేసాను కదా అంటే, ఎక్కడ ఇచ్చారో మీరు ఇచ్చింది 1,00,000 కదా అంటే, ఎక్కడ 10 లక్షలు ఇచ్చాను చూడు, పేపర్ ఉంది చూడు అని చెప్పేసి చూపిస్తారు. పాపం మీనా షాక్ అయిపోతుంది. అదేంటది మీరు చెప్పేటప్పుడు ఇచ్చింది కూడా 1,00,000 అని చెప్పి ఇచ్చారు కదా, 1,00,000 తీసుకో అని చెప్పి ఇచ్చారు, మళ్ళీ నేను అడిగినప్పుడు వేరే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అని చెప్పని అన్నారు అంటేసరికి పేపర్ ఉంది చూడలేవా అని చెప్పంటారు. ఆల్రెడీ పేపర్ కూడా మార్చేసి ఉంటాడు, ఒక సున్నా కూడా కలిపేసి ఉంటాడు. పాపం చూసారా, సున్నాకి వాల్యూ లేదనుకుంటాం కానీ ఆ సున్నాకి చాలా వాల్యూ ఉంటుంది అబ్బా. అసలు అలా కూడా మార్చేసి ఉంటాడు. పాపం మీనా అయితే ఏడ్చేస్తుంది. అసలు పాపం మీనా ఏడుపు చూస్తుంటే మనకు కూడా బాధేస్తుంది. అంటే ఆ పొజిషన్ లో మనం ఉంటే మనం కూడా అంతే కదా, ఏం తెలియలేము. ₹1 ₹10 అయితే ఓకే, కానీ 9 లక్షలు ఏం నుంచి కడతామా? మిడిల్ క్లాస్ వాళ్ళకి కట్టడం కూడా కష్టమే కదా. అందుకని చాలా బాధపడుతుంది మీనా వచ్చేసి. ఇదంతా కాదు, మేము కష్టపడి బతుకుతున్న వాళ్ళం, నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు అనేసరికి ఆయన ఉండేసి, భలే దానివమ్మా నువ్వు అన్నిటికీ ఒప్పుకున్నావు తీసుకున్నావు, ఇంకేం డబ్బులు అని చెప్పేసి ఆ మేనేజర్ అయితే మాట్లాడతాడు. అక్కడే చింతమ్మని ఇంకొక మనిషిని కూడా పెట్టుంటుంది అనమాట. ఆయన టపో అని చెప్పంటుంది. ఆయన కూడా వచ్చేసి పేపర్ కూడా ఉంది కదమ్మా, నువ్వు తీసుకుంది 10 లక్షలు తీసుకున్నట్టు ఉంది కదా అంటే, నాకు ఇవ్వలేదు 10 లక్షలు, 1,00,000 ఇచ్చాడు, నేను ఊరికినే వదలను రా అని చెప్పేసి కాళ్ళు కూడా పట్టుకుంటుంది. ఇంకేం చేస్తావో, పోలీస్ రిపోర్ట్ ఇద్దాము అనుకున్నా కూడా ప్రూఫ్లు లేవు.
ఎందుకంటే ఆమె 10 లక్ష ఇచ్చినట్టు మాత్రం ఆమె తెలుసు, కానీ కాగితం రూపంలో 10 లక్షలే ఉంది కదా, ఇంకేం చేస్తుంది పాపము. అది ఇవ్వడానికి లేదు, ఏ ప్రూఫ్ లేదు, ఎవరు తోడు లేరు, ఒక కనీసం మాట్లాడడానికి కూడా తమ్ముడన్నా తీసుకోబోయి ఉంటే తోడు, అక్కడికి తమ్ముడన్నా చెప్పేవాళ్ళు, సాక్ష్యం ఎవరు లేరు, ఒక్కటే పోయింది కదా. చాలా ఇబ్బంది పడి ఉంటుంది పాపము, చాలా బాధపడుతుంది మీనా వచ్చేసి. ఇంకా మీనా అట్లా బాధపడుతుంటే ఇక్కడ చింతామణి ఆనందంతో గొంతులు వస్తున్నట్టుంది పాపము, బాగా ఆనందపడతా ఉంటుంది ఆవిడ. ఇంకేమీ చేయలేక ఏడ్చుకుంటా బయటకైతే వచ్చేసి ఆ కళ్యాణ మండపం ఓనర్ ఉన్నారు కదా, ఆయన్ని కలవడానికి అయితే ఆయన దగ్గరికి అయితే వెళ్ళాలి అని చెప్పేసి అయితే వెళ్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళేసి ఓనర్ గారు ఇట్లాగా నాకు ఆర్డర్ అయితే ఇచ్చింది 1,00,000 ఇచ్చారు అని చెప్పి అనేసరికి మేనేజర్ లోపల ఉంటాడు అనమాట. ఆ మేనేజర్ ఏమో ఇంకొక రకంగా చెప్తున్నాడు అని చెప్పేసి ఓనరు ఆ మేనేజర్ ని కూడా పిలుస్తాడు. ఆయన వచ్చేసి అవును నేను ఇచ్చాను, కాగితం ఉంది చూడండి, అగ్రిమెంట్ కాగితం ఉంది అని చెప్పేసరికి ఆ కాగితం కూడా మార్చేశారు అని చెప్పి మీనా అయితే చెప్తుంది. ఇంకా ఆయన కూడా వచ్చేసి ఎందుకు ఇలాగా చేస్తున్నావు, ఎప్పుడు ఆర్డర్ ఇచ్చింది ఆ చింతామణికి కదా, కొత్త వాళ్ళకి నేనెవరు ఆర్డర్ ఇమ్మన్నారు అని చెప్పేసి ఆ మేనేజర్ అనేది తిడతాడు. అప్పుడు అర్థమవుద్ది ఆమెకి, అర్రే చింతామణి హస్తం ఉందా ఇంకా ఎందులే అని చెప్పి అనుకుని ఉంటుంది, షాక్ అవుతుంది. అంతలోపల ఆ మేనేజర్ ఉండేసి ఆ 10 లక్షలు తీసుకుని ఏం చేస్తుందో ఏమో, వాళ్ళ మొగుడు ఏమైనా తాగి జరుగుతున్నాడో ఏమో, ఎవరికేం తెలుసు అనేసరికి మీనాకి కోపం వస్తుంది. నా హస్బెండ్ ఒక మాట అంటే ఊరుకోను, ఆయన డ్రైవర్ పని మీద పోయి ఉన్నాడు, ఆయన చెమట వాల్యూ నీకు తెలుసా, నువ్వు అనవసరంగా మాట్లాడబాక అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా కళ్యాణ మండపం ఓనర్ ఉండేసి ఇది ఇల్లు, మీరు ఇది రోడ్డు కాదు, ఇలా అరుచుకోవడానికి కామ్ గా ఉండండి అని చెప్పేసి ఆయన అయితే చెప్తాడు. ఇంకా వాళ్ళ మేనేజర్నే తిడతాడు, అది నీకు ఎన్నిసార్లు చెప్పాను కొత్త వాళ్ళకి ఆర్డర్లు ఇవ్వద్దని, పాత వాళ్ళకే ఇస్తే పోయిద్ది కదా, ఎప్పుడు నువ్వు పాత వాళ్ళకే కదా ఆర్డర్లు ఇచ్చేది అంటే కొత్త వాళ్ళకి ఇస్తే బాగుంటుంది, వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది అనుకొని ఇచ్చాను సార్ అన్నట్టు చెప్తాడనమాట వాళ్ళ మేనేజరు. ఇక ఈవిడుంది కదా చింతామణి ఆనందంతో ఉంటుంది. వాళ్ళ అసిస్టెంట్ ఓహో ఇదా మీ ప్లాను అని చెప్పేసి అంటాడు. దానికి ముందరే మేనేజర్ కూడా చింతామణిని కలుస్తాడనమాట. కలిసేసి సూపర్ ప్లాన్ చేశారు మేడం, ఇట్లాంటివి నాకు ఒక 4-5 గాని తగిలింది అంటే ఇంకా నాకు సూపర్ పండగే అని చెప్పేసరికి ఒకటి చెప్తుంది, ఏదైనా వ్యాపారంలో ఒకరిని తొక్కుకుంటానే పైకి వెళ్ళాలా, తొక్కుకుంటా పోవడం కాదు, మోసం చేయకూడదు కదా, ఒకరిని గెలుచుకుంటా పోవాలి కానీ మనం మాత్రమే గెలవాలనుకోకూడదు కదా, దేవుడు అనేవాడు ఖచ్చితంగా చూస్తా ఉంటారు. రియల్ లైఫ్ లో జరిగే ఇన్సిడెంట్లే మనం సీరియల్ రూపంలో వస్తా ఉంటుంది, మనకి కొన్ని కూడా నేర్పిస్తుంది కూడా కొన్ని సీరియల్స్. అంతకుముందు సీరియల్స్ ఏమో నేర్పించేదేమో కాదు, కానీ ఇప్పుడు వస్తున్న సీరియల్స్ ఎలా ఉండాలి, ఎలా పక్కన ఎలా మాట్లాడాలి, ఎలా మోసపోకూడదు అవన్నీ నేర్పిస్తుంది. ఒక్కసారి మోసపోయినా కూడా దాంట్లో నుంచి ఎలా తేరుకోవాలి, ఎలా పాజిటివ్ గా ఉండాలి, ఎలా స్లోగా తీసుకురావాలి అన్నదే కొన్ని సీరియల్స్ అయితే నేర్పిస్తా ఉంటుంది. ఆ మేనేజర్ కూడా వచ్చేసి ఆమెతో మాట్లాడతాడు అనమాట, ఇలాంటివి నాకు తగిలితే బాగుండంటే ఒకరిని తోసుకుంటూ పోవాలా, ఒకరు కింద పడితేనే ఇంకొకరు పైకి ఎక్కడానికి అని చెప్పేసి ఆ మేనేజర్ తో కూడా మాట్లాడడం జరుగుతుంది. సరే అని చెప్పి ఆవిడ ఉంది కదా ప్రభావతికి కాల్ చేస్తుంది. మాస్టర్ ఎక్కడున్నారు అంటే ఇంట్లోనే ఉన్నాను అంటే, నేను చాలా ఆనందంగా ఉన్నాను అంటుంది చింతామణి. అవునా అది చెప్పు, ఎందుకు ఆనందంలో ఉన్నావు, నువ్వేమైనా ఒక డాన్స్ స్కూల్ పెడుతున్నావా అని అడుగుతుంది ప్రభావతి. వెటకారం ముందు పుట్టి తర్వాత మీరు పుట్టారే అని అంటుంది ఆవిడ. సరే ఏంటి చెప్పు అంటే, ఇప్పుడు మీ ఏమైనా ఏడ్చుకుంటా వస్తుంది చూడు, ఇంకొకసారి ఆర్డర్ అంటే అసలు ఇంకా ఒళ్ళు జలదరిస్తున్నాకి, ఇంకా ఆర్డర్ కూడా పట్టుకోదు, నీ మాట వింటుంది, నీ దగ్గరికే వస్తుంది చూడు అని చెప్పేసి అంటుంది. అవునా నిజమా, అయినా ఓటమిని అంత సామాన్యంగా ఒప్పుకోదే మీనా, ఎలా చేసావంటే అదంతా ముందు తెలుస్తుందిలే, ఇప్పుడు చూడు ఏడ్చుకుంటా వస్తుంది చూడు అనేసరికి ఇంకా ప్రభావతి ఒక పక్క మీనా ఏడస్తా ఉంటే ఈమె ఆనందంలో ఉంటుంది. ప్రభావతి ఆనందంతో గంతులేసింది, అబ్బా ఇంత ఆనందంగా ఉంది, ఎప్పుడున్నానో ఏమో, ఇప్పుడైతే చాలా ఆనందంగా సైకో అత్తయ్యవి చాలా ఆనందంగా ఉన్నానని చెప్పేసి ఆవిడైతే అనుకొని ఇంకా వాళ్ళ కొడుకు ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఈ రోజు వంట చేయము ఇంట్లో, నువ్వే రెస్టారెంట్ నుంచి తీసుకురా అంటే, అదేందమ్మా మీనా వదిన ఇంట్లో వంట చేస్తుంది కదా అంటే, ఈ రోజు నేను మీనా చేసింది వంట తినను, రెస్టారెంట్ లో ఎన్ని ఉంటే అన్ని పట్టుకొచ్చే నేను తినాలా, కడుపు నిండా అన్నం తినాలా అని చెప్పేసి రవితో కూడా మాట్లాడుతుంది. ఇంకా రవి శృతి ఇద్దరు మాట్లాడుకుంటా ఉంటారు. రవి చెప్తాడు శృతితోటి, ఈ రోజు అమ్మ రెస్టారెంట్ నుంచి తెమ్మని చెప్పింది అంటే, అవునా తెమ్మని చెప్పింది, అయినా మీ అమ్మ ఒకరు ఏడుస్తూ ఉంటేనే కదా ఇలా ఆనందపడేది, ఇలా చెప్తున్నానే ఏమో అనుకోబాక, బాలు వాళ్ళని మీనా వాళ్ళ మధ్య ఏదైనా జరిగితేనే మీ అమ్మ ఆనందంగా ఉంటుందంటే,
మామూలుగా నువ్వు మా అమ్మని అంటే నాకు కోపం వస్తుంది, కానీ ఇప్పుడైతే ఆలోచించాలనిపిస్తా ఉంది అని చెప్పేసి రవి కూడా అంటాడు. సరే సరే మనకి ఇంకా నిన్నటి నుంచి ఆర్డర్ ఇవ్వలేదు అనుకుంటా, ఆ ఆర్డర్ రెడీ చేయిపో అని చెప్పేసి నిన్నటిదో లేకపోతే ఇంకొకటి అయి ఉంటుందిలే, ఆర్డర్ ఇవ్వాలి కదా అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇక్కడేమో ఆనందంతో ఉంటుంది. చూసారా, అత్త అంటే ఇలాగే ఉండాలన్నమాట. కోడలు ఏడుస్తుంటే అత్త ఆనందపడతా ఉండాలి, సైకో అత్త. నిజ జీవితంలో కూడా ఉన్నారు అత్తలు, ఎగ్జాంపుల్ కూడా చాలా మంది ఉన్నారులే. ఇది ఈ రోజు జరిగిన ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. బాలు రావాలా ఆ హోటల్ ఆయనకు ఉంటుందా మేనేజర్ కి అప్పుడప్పుడు తాండ్రే.